హలో నమస్తే. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌పై చేస్తున్న దాడులు, ఇరాన్ ప్రతిగా పశ్చిమాసియాలోని గల్ఫ్ కంట్రీలపైన చేస్తున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కారణమవుతున్నాయి. రకరకాల కాన్సిక్వెన్సెస్ కూడా చూస్తున్నాం. భారత్ లాంటి దేశంలో ప్రతి ఇంట్లోనూ యుద్ధం తాలూకా ప్రకంపనలు చూస్తున్నాం. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెరగడం ఇవన్నీ కూడా యుద్ధం తాలూకా ప్రకంపనలుగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే యుద్ధం పైన మేము పైచేయి సాధించామని చెప్పుకునే ప్రయత్నాన్ని పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇరాన్ చేస్తున్న పోరాటం మాత్రం ప్రపంచం ఎవరు ఊహించింది. అమెరికా ఏమాత్రం కూడా ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటిస్తుంది అని ఊహించలేదు. అమెరికాలో కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అమెరికాలోని అనేక పట్టణాల్లో యుద్ధాన్ని ఆపాలి అంటూ ట్రంప్కు వ్యతిరేకంగా వేలాది మంది జనం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ట్రంప్ ఆయన జాతిని ఉద్దేశించి ఓ ప్రసంగం చేశారు కొద్దిసేపటి క్రితం. జాతిని ఉద్దేశించి ట్రంప్ చేసిన ప్రసంగం చూసిన తర్వాత ఆయన ఇంత కన్ఫ్యూజన్ మాస్టర్గా ఉన్నారేంటి అనిపించింది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఆ మాటకొస్తే చాలా సందర్భాల్లో ఈ రకంగా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఆయన ఇస్తూ రావడం చూస్తున్నాం. ఆయన ఇరాన్ పైన యుద్ధాన్ని 1-2 డేస్‌లోనే పూర్తి చేస్తామని భావిస్తూ వచ్చారు. ఇరాన్‌కి సంబంధించిన సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేసిన ఖమేనీ మరణం తర్వాత ఇక యుద్ధం అయిపోతుంది అని అనుకున్నారు. కానీ హర్ముజ్ జలసంధి ప్రధానంగా యుద్ధంలో కీలకంగా మారుతూ వచ్చింది. ఆ ప్రాంతంలో నౌకల రాకపోకలకు ఇరాన్ ఆటంకం కలిగిస్తూ ఉండడం, అభ్యంతరం చెప్తూ ఉండడంతో మొత్తం గల్ఫ్ దేశాలతో పాటు చుట్టుపక్కలున్న ఆసియా కంట్రీస్ అన్నిటికి కూడా ఇది ఆయిల్‌కి సంబంధించిన ఇబ్బందులు రావడం చూసాం. సో, ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో అక్కడికెళ్లి యుద్ధం చేయడం, దాన్ని తెరిపించటం మా లక్ష్యం కాదు. ఇరాన్ పైన దాడులు మాత్రమే మా లక్ష్యం అంటూ ట్రంప్ మొదట్లో మాట్లాడడం చూసాం. ఆ తర్వాత ఆయన హర్ముజ్ జలసంధిని తెరిపించడం కోసం యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా ముందుకు రావాలి అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు అప్పీల్ చేయడం చూసాం. ఆ దేశాలు నిరాకరించటం చూసాం. చైనా, రష్యా లాంటి దేశాలు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని ఖండించడం చూసాం. అంతేకాదు రష్యా ఇరాన్‌కి సహకరిస్తుంది అంటూ రష్యాకి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం చూసాం. ఆ తర్వాత రష్యా సహకారం కోరడం చూసాం. రష్యా నేరుగానే మేము మా ఇంటెలిజెన్స్ సహకారాన్ని అందిస్తూ ఉన్నాం ఇరాన్‌కంటూ ప్రకటించడం కూడా చూసాం. వీటన్నిటి నేపథ్యంలో యుద్ధం మొదలైన దగ్గర నుంచి రకరకాల ప్రతికూలతల్ని అమెరికా ఫేస్ చేస్తూ వస్తుంది. బయట ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో. దాంతో పాటు ఇంటర్నల్‌గా కూడా ఇబ్బందులున్న నేపథ్యంలో ఈరోజు ఆయన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన తాను చేసిన గొప్ప పనులేంటో చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 4 ఏళ్లుగా ఇంతకుముందు మొదటి టర్మ్ 4 ఏళ్ళు 4 ఏళ్ళు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఒక ఏడాది పూర్తి చేసుకున్నారు. తన 5 ఏళ్ల కాలంలో అమెరికాని ఒక అభేద్యమైన దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే వెనిజులా పైన పట్టు సాధించాం. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చామని చెప్తూ వస్తున్నారు. ఆహ్, గతంలో మనం వియత్నాం పైన యుద్ధం చేశాం. 19 ఏళ్ల పాటు యుద్ధం చేయాల్సొచ్చింది. గతంలో ఒబామా ఇరాన్ లాంటి ఒక దేశానికి భారీగా డబ్బులిచ్చారు. భారీగా ఆర్థిక సాయం చేశారు. కానీ నేను మాత్రం ఇరాన్‌కి సంబంధించిన అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపాను. ఇరాన్ యూరోప్ లాంటి కంట్రీస్ పైన కూడా దాడులు చేయడానికి సంబంధించి సిద్ధమైపోయింది. యూరోప్‌లోని అనేక దేశాలపైన ఇరాన్ నుంచి మిస్సైల్స్‌ని ప్రయోగించడానికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. దానికి సంబంధించి ఇరాన్ సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఇరాన్ దాన్ని వాటిని రెడీ చేసుకుంటున్న నేపథ్యంలో ఇరాన్‌ని వాటి నుంచి ఆపడం కోసం మేము ఈ దాడులు చేశామని చెప్పారు. ఒకటి ఇజ్రాయెల్ కోసం దాడులు చేశారా? 2 అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపడం కోసం దాడులు చేశారా? 3 హర్ముజ్ జలసంధి కోసం దాడులు కంటిన్యూ అవుతున్నాయా? లేకపోతే అక్కడ ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం దాడులు చేశామని చెప్తున్నారు. లేకపోతే అక్కడ నాయకత్వ మార్పిడి కోసం దాడులు ఆపేసామని దాడులు చేసే ప్రయత్నం చేశామని చెప్తున్నారు. గతంలోనే వారం 10 రోజుల క్రితమే వారం రోజుల పాటు యుద్ధానికి విరామం ప్రకటిస్తామంటూ చెప్తూ వచ్చారు. చర్చలు జరుగుతున్నాయంటూ చెప్తూ వచ్చారు. ఇలా రకరకాల స్టేట్మెంట్స్‌ని ట్రంప్ ఇస్తూ వచ్చారు. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా కన్‌ఫ్యూజన్ కనపడుతోంది. ట్రంప్ కన్‌ఫ్యూజన్ మాస్టర్‌గా కనపడుతున్నారు. యుద్ధంలో అమెరికా అనవసరంగా యుద్ధంలోకెళ్ళాం. బయటికి రావడం ఎలా? గౌరవప్రదమైన ఎగ్జిట్ కోసం అమెరికా వెతుకుతున్నట్లు కనపడుతోంది. గంభీరమైన ప్రకటనలు కనపడుతున్నాయి. లోలోపల భయం కనపడుతోంది. అనవసరంగా అక్కడికెళ్ళామా లాంటి ఒక ఇంప్రెషన్ అమెరికా బిహేవ్ చేస్తున్న విధానాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. మరోవైపు గల్ఫ్ దేశాలపైన ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ చేస్తున్న దాడుల్ని ఏమాత్రం కూడా అమెరికా ఊహించలేకపోయింది. అమెరికా సహకారం ఉంటే గల్ఫ్ దేశాలు స్వేచ్ఛగా మనం ఉండొచ్చు. మనం సెక్యూర్‌గా ఉండొచ్చు. అమెరికా సహకారం మనకుంది. అమెరికా సైనిక స్థావరాలు మన దగ్గర ఉన్నాయని సుకూన్‌గా ఉన్న గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అక్కడ ఏ క్షణాన ఇరాన్ ఎక్కడి నుంచి దాడులు చేస్తుందో తెలియని ఒక భయంకరమైన పరిస్థితిని మొదటిసారి ఫేస్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అమెరికా పట్ల ప్రధానంగా ఉన్న ఒక అపోహ, అమెరికా సెక్యూర్ లాంటి ఒక అపోహ
పోయేలా చేసింది. దాని కారణంగా అమెరికా పరువు పోయింది ప్రపంచవ్యాప్తంగా లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. అమెరికాకి తోడుగా రావడానికి ఏ దేశం కూడా నేరుగా ముందుకు రావట్లేదు. బ్రిటన్ లాంటి దేశాలు ముందుకు రావట్లేదు. ఫ్రాన్స్ రావట్లేదు. ఇటలీ రావట్లేదు. ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ముందుకు రావట్లేదు. ఇక రష్యా, చైనా ఏమాత్రం సహకరించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఒక రకమైన బ్లాక్‌మెయిల్ తరహా మాటలు మాట్లాడడం కూడా చూసాం. నాటోకి అసలు ఎగ్జిస్టెన్సీ లేదు. నాటో నుంచి మేము బయటకి రావడానికి సంబంధించిన ఆలోచన చేస్తున్నాం లాంటి మాటలు మాట్లాడారు. బ్రిటన్ కాస్త ఆలస్యంగా స్పందించిన తర్వాత యుద్ధం అయిపోయి మేమంతా గెలిచిన తర్వాత ఇప్పుడు స్పందిస్తే మీ స్పందన ఎవడికి కావాలి ఇలాంటి మాటలు మాట్లాడడం చూసాం. ఆ తర్వాత మళ్ళీ బ్రిటన్ వచ్చి యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి. హార్ముజ్ జలసంధికి సంబంధించి అక్కడ మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడడం చూసాం. మొత్తం అంతా చూసినప్పుడు ఇరాన్ వైపు నుంచి స్టాండర్డ్‌గా ఒక ప్రకటన కనపడుతోంది. మేము యుద్ధం విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మా హక్కులను గుర్తించాల్సిన అవసరం ఉంది. మాకు జరిగిన మొత్తం నష్టానికి పరిహారం అందించాల్సిన అవసరం ఉంది. 3 మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ తరహా దాడులు ఇంకోసారి జరగకుండా చూస్తాం. ఈ తరహా దాడులకు అమెరికా, ఇతర దేశాలు పాల్పడకుండా చూస్తాం లాంటి ఒక అష్యూరెన్స్‌ని మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ ఇరాన్ ఒక 3 కండిషన్స్‌ని పెట్టింది. ఈ కండిషన్స్‌కి ఒప్పుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇరాన్ మేము అసలు చర్చలే జరపట్లేదని చెప్తున్నప్పటికీ చర్చలు కంటిన్యూ అవుతున్నాయని ట్రంప్ చెప్తూ వస్తున్నారు. మొత్తంగా ఈరోజు ఆయన చేసిన ప్రకటన అమెరికా ప్రజలకు ఒక వివరణ ఇచ్చినట్లుగా, ఒక సంజాయిషీ ఇచ్చినట్లుగా, నేనేం తప్పు చేయలేదు అని చెప్పుకున్నట్లుగా కనపడుతోంది. ఇరాన్ 40 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని పోషిస్తుంటే, మేము దాన్ని అంతం చేసే ప్రయత్నం చేసాం. ఆల్మోస్ట్ ఫినిష్ చేసాం. త్వరలోనే యుద్ధం ముగుస్తుంది. రాబోయే 10, 15 డేస్‌లో ఇంకా భీకరమైన దాడులు ఇరాన్ పైన చేయబోతున్నాం లాంటి ఒక హెచ్చరికలను కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. ఇరాన్ ఇటువంటి హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇరాన్ కంటిన్యూస్‌గా అటాక్స్ చేస్తూ వస్తోంది. నిన్నటికి నిన్న కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ అనేక దాడులు చేసినప్పటికీ, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ ఉండడం చూసాం. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పట్లో ఆగే వాతావరణం కనిపించట్లేదు. ఈరోజు ట్రంప్ ప్రకటన చూసిన తర్వాత యుద్ధం మరొక 15, 20 డేస్ గ్యారంటీగా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడుతోంది. 15, 20 డేస్ అంటే ఇంకా దారుణమైన ప్రభావం భారత్ లాంటి కంట్రీస్ పైన ఈ యుద్ధం కారణంగా ఉండబోతుందనే విషయం అర్థమవుతోంది.